ఆంధ్రప్రదేశ్ భాజపా రాష్ట్ర మీడియా ప్యానలిస్ట్ మెంబరు. నా పేరు లక్ష్మణ్, భారతీయ జనతా పార్టీ మాజీ యువమోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు. అటువైపున ఉన్నటువంటి వారు అనిల్ ఈస్ట్ మండల అధ్యక్షులు, అటువైపున ఉన్నటువంటి భాజపా నాయకులు. పై డాక్టర్ శ్రీధర్ గారు మనకి వివరంగా కుటుంబ ప్రభుత్వం ఎందుకని చేపట్టింది, దీనివల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ఉపయోగాల గురించి చెప్తారు పత్రికాముఖంగా. అందరికీ నమస్కారం. రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేశారు పీపీపీ మోడల్కి వ్యతిరేకంగా. కానీ వాస్తవాలు ఏంటంటే పీపీపీ మోడల్ అనేది ప్రైవేటీకరణ కాదు, ముందుగా అర్థం చేసుకోవాల్సింది. ఇది ప్రభుత్వం యొక్క ఆధీనంలో, ప్రభుత్వ పర్యవేక్షణలో ప్రైవేటు భాగస్వామ్యంతో, ప్రైవేటు వ్యక్తుల సహాయంతో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయడం. గత ప్రభుత్వం తెచ్చినటువంటి 17 మెడికల్ కళాశాలల్లో కేవలం 5 కళాశాలలు ప్రారంభించడం జరిగింది 2022-2023 సంవత్సరానికి గాను. తర్వాత ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక కళాశాల మాత్రం ప్రారంభించడం జరిగింది. వాటిని ప్రపోజ్డ్ ప్లాన్స్లలో వాటిని ఎగ్జిక్యూట్ చేయడంలో ఉన్నటువంటి డిఫికల్టీస్ని ఓవర్కమ్ చేసేందుకు గాను త్వరితగతిన కళాశాలల ఏర్పాటు, వాటిని ప్రజలకు అందుబాటులో తెచ్చేందుకు గాను ప్రభుత్వము ప్రైవేట్ యొక్క భాగస్వామ్యంను సహాయంగా తీసుకుంటుంది. దీన్ని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పేరుతో ఈ రాష్ట్రంలో తీసుకుంటుంది. దీన్ని వేరే రకంగా పూర్తిగా ప్రైవేట్ చేతుల్లోకి పోతుంది, ప్రైవేటు వాళ్ళ ఫీజులు అధికంగా కలెక్ట్ చేస్తారు, ప్రజలకు వైద్యం దూరం అవుతుందని చెప్పేసి దుష్ప్రచారం చేయడం జరుగుతుంది. కానీ ఇందులో వాస్తవం లేదు. వాస్తవానికి చూసినట్టయితే ఈ 10 మెడికల్ కళాశాలలను పీపీపీ మోడల్లో తీసుకురావడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు 3,500 కోట్ల రూపాయల ఆర్థిక భారం తగ్గుతుంది. రెండోది ప్రతి వార్షిక బడ్జెట్లో ఒక 500 కోట్ల రూపాయల భారం తగ్గుతుంది. ఈ భారం తగ్గడమే కాకుండా మెరిట్ విద్యార్థులకు ఏమైనా నష్టం వస్తుందా? మెరిట్ విద్యార్థులకు ఏమాత్రం నష్టం రాదు. రాబోయేటువంటి పీపీపీ మోడల్లో మొత్తం 1,500 సీట్లు వస్తే 750 సీట్లు మెరిట్ విద్యార్థులకి, పూర్తిగా ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకే వస్తాయి. మిగతా 750 సీట్లు 35%, అంటే 50% అయిపోయింది. ఇంకో 35% బి కేటగిరీ, 15% సి కేటగిరీ వస్తుంది. రెండో విషయము, ప్రైవేట్ వ్యక్తి వచ్చాడు కాబట్టి ఏమన్నా వైద్య సదుపాయాలు ఏమైనా తగ్గుతుందా అంటే అదేం లేదు. 70% బెడ్లు, 100% బెడ్లు హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యం చేయాలనేటువంటి కండిషన్తో ఈ పీపీపీ మోడల్లో అగ్రిమెంట్ జరగబోతోంది. వైద్య విద్యార్థులకు నష్టం లేదు, వైద్య సీట్లు తగ్గవు, పేద ప్రజల వైద్యంలో మెరుగైనటువంటి వైద్యము, ఉచిత వైద్యం లభించేటువంటి అవకాశం ఉంది. త్వరితగతిన కళాశాలలు పూర్తి చేసుకొని ఉచిత వైద్యం అందిస్తూ, ఉచితంగా సీట్లు పొందుతూ మనము వార్షిక బడ్జెట్ వేస్టేజ్ అయితేనేమి, లేకపోతే మనం ఖర్చు పెట్టాల్సింది, మనం మానిటరింగ్ సిస్టము, ఇవన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తులు చేస్తారు. ప్రైవేట్ వ్యక్తిని మనం మానిటర్ చేసేది మాత్రం ప్రభుత్వం చేతిలో ఉంటుంది. ఈ ఫైనాన్షియల్ కన్స్ట్రెయింట్స్ వీటిని దృష్టిలో పెట్టుకుని ఒక లాజికల్ సొల్యూషన్ ఇది ప్రభుత్వం తీసుకున్నటువంటిది, ఒక లాజికల్ సొల్యూషన్. ఆర్థిక భారాలను తగ్గించుకోవడం ఒకటి, అట్ ద సేమ్ టైం ప్రజల యొక్క మేలు, విద్యార్థుల యొక్క మేలు కోరుతూ ఒక లాజికల్ సొల్యూషన్ తీసుకొని ముందుకెళ్తోంది. దీన్ని రాద్ధాంతం చేస్తూ దీన్ని ప్రైవేట్ పరం చేస్తారని ప్రభుత్వం పైన దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ దుష్ప్రచారాన్ని ప్రజలందరికీ కూడా మనం మీడియా ద్వారా మేము అందరం కూడా తెలియజేస్తున్నటువంటి అవసరం ఉంది. దీంట్లో ఏ రకమైనటువంటి సమాజానికి ఏ రకమైనటువంటి నష్టం లేదు, ప్రజలకు నష్టం లేదు, విద్యార్థులకు నష్టం లేదు. దీన్ని గమనించాలి. ఉచిత ఇక్కడ ఉచిత వైద్యం ఎక్కడ కూడా, ఉచిత విద్య, ఉచిత వైద్యం కాంప్రమైజ్గా, ఇది ఒక లాజికల్. ఒక విషయం చెప్తాను. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO ప్రకారము ప్రతి 1000 మందికి ఒక డాక్టర్ ఉండాలి. ప్రతి 1000 మందికి. భారతదేశానికి వచ్చేసరికి ప్రతి 800 మందికి ఒక డాక్టర్ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ప్రతి 480 మందికి ఒక డాక్టర్ ఉన్నారు. హైపర్ శాచురేటెడ్ ఫీల్డ్ ఇది. హైపర్ శాచురేటెడ్ ఫీల్డ్, శాచురేటెడ్ కదా, హైపర్ శాచురేటెడ్. అనుకున్న దానికన్నా డబుల్ రీచ్ అయ్యాం. అందులోనే మళ్ళీ ప్రభుత్వం డబ్బులు పెట్టి
అందులోనే మళ్ళీ అందరినీ మనం టైం వేస్ట్ చేయడం ఒక రకంగా, పెట్టిన దాంట్లోనే డబ్బులు పెట్టడం, పెట్టిన వెతికి ఈ 5,000 కోట్ల రూపాయలను, ఈ 3,500 కోట్ల రూపాయలను దీనికి మనం సొల్యూషన్స్తో రావాలి. ప్రతిపక్షాలు ఎవరైతే ఉన్నారో, అబ్జెక్షన్ చెప్పేటోళ్ళు, ఎన్జిఓస్ అయితేనేమి, మేధావులు అయితేనేమి, ఇంకా వేరే రంగం పైన విద్యార్థులను ఏదన్నా ఒక మెరైన్ ఇంజనీరింగ్ దానిపైన ఏమైనా ఇన్వెస్ట్ చేయమని అడగడము, లేకపోతే ఒక వ్యవసాయ రంగం మీద ఇన్వెస్ట్ చేయడం అడగడము, ఇటువంటివి రావాలి. కానీ పెట్టిన దాని మీదే పెడుతూ హైపర్ శాచురేటెడ్ ఫీల్డ్ ఇది. కాబట్టి ఈ విషయాన్ని మనము అర్థం చేసుకున్నదానికి ఇది కొంచెం ఎగ్జంప్షన్. ఇది ఉంది, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సిస్టమ్ ఉంది, ఎగ్జిస్టింగ్ కాలేజెస్ ఉన్నాయి, అవసరానికి మించినటువంటి కాలేజెస్ ఉన్నాయి. కాబట్టి దీన్ని భారం కొంత భారం తగ్గించుకునేందుకు గాను, తర్వాత ప్రభుత్వం యొక్క హోల్డ్ పూర్తిగా ఉండేందుకు గాను ఈ విధానాన్ని ప్రభుత్వం తీసుకుంది. ఎక్కడ కూడా ఉచిత విద్య కాంప్రమైజ్ కాదు, ఉచిత వైద్యం కాంప్రమైజ్ కాదు. ఇంకో విషయం, గత ప్రభుత్వం 5 మెడికల్ కాలేజీలు తెచ్చింది. 5 మెడికల్ కాలేజీల్లో కేవలం 50% సీట్లు మాత్రమే ఉచితం. మిగతా 50% సీట్లు ప్రభుత్వం దగ్గరుండి అమ్మింది. ఇప్పటికి కలెక్ట్ చేస్తున్నారు. ప్రతి సంవత్సరం 13,65,000 రూపాయలు బి కేటగిరీ సీటు, 20 లక్షల రూపాయలు సి కేటగిరీ సీటు. అప్పుడు ప్రభుత్వమే ఖర్చు పెట్టింది కదా. ప్రభుత్వ బిల్డింగ్స్, ప్రభుత్వ స్టాఫ్, ప్రభుత్వ టెక్నీషియన్స్, ప్రభుత్వ మందులు, ప్రభుత్వ ఆక్సిజన్ అన్నీ పెట్టినప్పటికీ కూడా 50% సీట్లు మనం ఎందుకు పేమెంట్ కింద, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల కింద, సెల్ఫ్ ఫండింగ్ కింద పెట్టాము అంటే మన ఆర్థిక పరిస్థితి అక్కడ ప్రతిబింబిస్తుంది. మన ఆర్థిక పరిస్థితి తెలుసు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి లిమిటేషన్స్ ఉన్నాయి. అందుకని మేము కాలేజ్ నడపలేం బాబును ఇండైరెక్ట్గా ప్రభుత్వం ఒప్పుకుంటోంది. దాని బదులు ఈ అరకొర వసతులతోనే ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయడం కన్నా ప్రైవేటు వాళ్ళ సహాయం తీసుకుని మనం ఎక్కడ కాంప్రమైజ్ కావద్దు, మన విద్యార్థికి నష్టం జరగద్దు, మన పేషెంట్లకు నష్టం జరగద్దు. ఈ కండిషన్స్తోని ప్రైవేటు భాగస్వామ్యంతో ముందుకెళ్ళాలని చెప్పేటువంటిది ఈ పీపీపీ మోడల్.